నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో పొలిటికల్ పరిణామాలు ఎంత వేగం పుంజుకుంటాయో తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి వివిధ రంగాలపై స్పష్టత ఇస్తూ పోతుందో ఈ స్పష్టత తెలంగాణని ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఏ పొజిషన్ ఉండనో ఆ పొజిషన్కి తీసుకువెళ్తాయి. ఇది మంచి పరిణామమా అంటే మంచి పరిణామమే. లాంగ్ టర్మ్ తెలంగాణ గ్రోత్కి ఇప్పుడు జరిగే పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న మార్పులు ప్రతి ఒక్కటి లాంగ్ టర్మ్ తెలంగాణ గ్రోత్ కోసం దోహదపడతాయి. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమి ఉండాలి అంటే, అనుకోకుండా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పాలన రాకూడదు. ఇది ఒక క్యాచ్. బీఆర్ఎస్ పాలన అనుకోకుండా కూడా మళ్ళీ వచ్చిందంటే ఈ అరాచకాలను అణగదొక్కే లాస్ కానివ్వండి, ఈ ధరణి భూభారతి కావటం కానివ్వండి, ఇప్పుడు తెలంగాణలో ఉన్న భూ రికార్డ్స్ అంతా సెంట్రల్ ఏజెన్సీ చూసుకుంటుంది. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి తెలంగాణ రికార్డ్స్ మొత్తం షిఫ్ట్ అవుతాయి. అంటే కేంద్రం కనసాగ సన్నల్లో ఇక ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ రికార్డ్స్ని చూసిన దాని మాస్టర్ కాపీ కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉంటుంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపు రిజిస్ట్రేషన్ పన్ను కూడా నిర్ణయించే అవకాశం ఉంటుంది. అదే కాకుండా నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని స్టేట్స్కి చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ భూభారతి చట్టం వల్ల నార్మల్ ల్యాండ్ హోల్డర్స్కి, అగ్రికల్చర్ పట్టా ల్యాండ్ హోల్డర్స్కి దాదాపు 95% ప్రభుత్వ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. 95% ఏ ప్రాబ్లం లేకుంటే ప్రభుత్వం దగ్గర కూడా ఏ ప్రాబ్లం ఉండదు. గట్టు పంచాయతీలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇమ్యూటేషన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ రెండింటి మినహా పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్, ఏండ్ల కొద్దీ పెండింగ్ ఉండే ప్రాబ్లమ్స్ దాదాపు 80% సాల్వ్ అయిపోతాయి. అయితే ఇక్కడ
ప్రాబ్లం తీవ్రంగా ఎక్కడ ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఈ ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ భూభారతి వల్ల ఎక్కడ వస్తాయి అంటే డెఫినెట్లీ మనం ఆలోచించకుండా చెప్పగలిగిన ఆన్సర్ హైదరాబాద్ చుట్టుముట్టు. ఎస్పెషల్లీ వెస్ట్ హైదరాబాద్, అది కాకుండా యాదాద్రి, మూడో స్థానంలో సౌత్ హైదరాబాద్. ఈ మూడు వరుస పెడితే ఇలా ప్రాబ్లమ్స్ ల్యాండ్ అలొకేషన్ అయినాక తర్వాత కూడా, మ్యూటేషన్ అయిన తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్స్ బయటపడే అవకాశం ఉంది. భూభారతి చట్టంలో ల్యాండ్ మ్యూటేషన్స్ పెద్ద ఎత్తున సాదా బైనామాలపై చాలా ల్యాండ్స్ బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ సాదా బైనామాలపై వేల కొద్ది ఎకరాలు ఎందుకు మ్యూటేషన్ కాకుండా అంటే సాదా బైనామాలపై ఎందుకు రిజిస్ట్రేషన్ అయితే అంటే వితౌట్ రిజిస్ట్రేషన్ ఈ సాదా బైనామాలు ఎందుకు రాసుకుంటారు? ఇంత మంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ధరణిలో ఉన్నాక సడన్గా భూభారతి చట్టం అమలు కాబోతుంది అన్న 1 month అంటే లాస్ట్ 1 monthగా మనకు అందుతున్న సమాచారం ఏమంటే ప్లేన్ కాగితాలపై లీగల్ బాండ్స్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లాగా అంటే జస్ట్ ఒక లీగల్ డాక్యుమెంట్ పై రిజిస్ట్రేషన్ కాకుండా డీల్స్ వేల ఎకరాల్లో జరిగిపోయినాయి. ఎస్పెషలీ సౌత్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్, జహీరాబాద్, యాదాద్రి ఇక్కడ వేల ఎకరాలలో వైట్ పేపర్ బదిలీలు జరిగిపోయినాయి. ఈ వైట్ పేపర్ బదిలీలన్నీ డిస్కౌంట్లో జరిగినాయి, భారీ డిస్కౌంట్. ఈ డిస్కౌంటెడ్ పేపర్స్ ఎప్పుడు బయట వస్తాయి? ఈ డిస్కౌంటెడ్ పేపర్స్ ఎప్పుడు బయటకు వస్తాయి అంటే భూభారతి చట్టం ఇంప్లిమెంట్ అయిన తర్వాత రిజిస్టర్ అవుతాయి. ఇప్పటి వరకు ఈ రాంగ్ మెథడ్లో ఈ ల్యాండ్ డీల్స్ జరిగిపోయాయో ఇప్పుడు అన్నీ అది ప్లేన్ పేపర్ డీల్స్ అయి ఒక బాండ్ పేపర్ డీల్ అయి ఆఫ్టర్ భూభారతి అవి లీగలైజ్ అయిపోతాయి. అంటే దీని అర్థం ఏమి? ధరణి ఉన్నప్పుడు సాదా బైనామాలపై ఉన్న హైదరాబాద్ చుట్టుముట్టు వేలాది ఎకరాలు కబ్జాకు గురై ఒకరి చేతిలో ఉన్నాయి అంటే కొంతమంది చేతిలో ఉన్నాయి. అవన్నీ మళ్ళీ సాదా బైనామాలై అంటే బాండ్ పేపర్ పై రాసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై అవుతుంది.
లాస్ట్ 7 ఇయర్స్లో ఎవరు భూ కబ్జాలకు డైరెక్ట్ కబ్జాలకు ఫోర్స్డ్ రిజిస్ట్రేషన్స్కి ఎవరు పేరునయ్యాయో ఆ పేర్లన్నీ ఇప్పుడు సాదా బైనామా లాగా బాండ్ పేపర్ అయి బాండ్ పేపర్ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఏమీ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కాలేదు, అవన్నీ పేర్లు మారిపోయినాయి. హెవీ డిస్కౌంట్. సమాచారం ఏమవుతుందంటే 60% యావరేజ్ డిస్కౌంట్లో రిస్కీ అసెట్స్ కాదు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ కావాలంటే అది దానికి ప్రాసెస్ చాలా ఉంటుంది. కనుక 60% యావరేజ్ డిస్కౌంట్స్తోని ఈ భూములు బదిలీ అయిపోయినాయి. 60%. ఈ భూభారతి చట్టం తర్వాత ఇవన్నీ రిజిస్ట్రేషన్కి వస్తాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరి దగ్గర ఈ భూములు లాక్కోబడ్డాయో, ఎవరు డిస్కౌంట్లో అమ్ముకున్నారో, ఎవరి పేరున ఇది అయినాయో 40% ల్యాండ్స్పై లీగల్ లిటిగేషన్ ఏర్పడవచ్చు. మనకున్న సమాచారం అది ఎంత నిజమవుతుందో తెలియదు కానీ దాదాపు 40 వైట్ పేపర్స్పై కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. దీంట్లో మెజారిటీ పేపర్స్పై ప్రభుత్వ సహాయంతో లీగల్ లిటిగేషన్స్ అవుతాయి. అర్థమైపోయి ఉండొచ్చు మీకు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈ వైట్ పేపర్ డీల్స్ లాస్ట్ టైం ధరణిలో ఈ భూదాన్ ల్యాండ్స్, అదే కాకుండా ఈ ట్రైబల్స్కి ఇచ్చిన ల్యాండ్స్, ఇవన్నీ లీగల్ స్క్రూటినీకి గురైతాయి. అంటే అంటే రిజిస్ట్రేషన్ బ్యాన్ అయిన ప్రభుత్వ భూములు, లావణి పట్టాలు, ఆర్మీ వాళ్ళకు చెందిన భూములు, అదే కాకుండా భూదాన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్కి అప్రూవల్ ఎట్లొచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, అవి లీగలీ ఇప్పుడు నిలుస్తాయా? ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే ఇలాంటి భూముల్లో నేను చెప్పిన చాలా లిటిగేటెడ్ ల్యాండ్స్లో ఈ హైరైజ్ కడుతున్నారు అని నేను ఎన్నో వీడియోలో చెప్పిన. అది ఈ రకంగా ఇప్పుడు లీగల్ లిటిగేషన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 30 to 40% హైరైజెస్ ఇమ్మీడియట్గా ల్యాండ్ లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కుంటాయి. దానికి ప్రభుత్వ అండదండలు కూడా ఉంటాయి. లాస్ట్ 7 ఏళ్లలో ఏ భూమి రిజిస్ట్రేషన్స్ అయ్యాయో అవి 60% యావరేజ్ డిస్కౌంట్స్, అంటే కొన్ని అయితే 70 to 80% డిస్కౌంట్లో కూడా ఇచ్చేసిందంట. 60% యావరేజ్ అంటే కొన్ని 80% డిస్కౌంట్ కూడా ఇచ్చేసిందట. 80% డిస్కౌంట్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే వాళ్ళకి వచ్చింది 20-30% కూడా ఫుల్ ప్రాఫిటే వాళ్ళకి. అంటే ఎలాంటి భూములు అవి, ఎవరి భూములు, ఇప్పుడు అవి వైట్ పేపర్పై ఎవరిపై రిజిస్టర్ అయిపోయింది, వాళ్ళ పేమెంట్ మోడ్స్ ఏముంది, ఆ డబ్బు ఎక్కడ పోయింది, ఇవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు బయటికి వస్తాయి స్లోగా.
నేను ఎన్నోసార్లు మీకు చెప్పిన హై రైజెస్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. చెరువు భూములు, కుంట భూములు అంటే ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ని వయలేట్ చేయడం ఒక వంతు అయితే, అంటే బ్యాన్ లిస్ట్లో ఉన్న ల్యాండ్స్లో హై రైజెస్ కట్టేసారు ఇప్పుడు. అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు అది, అలాంటివి రిజిస్టర్ చేసి హై రైజ్ కట్టిండ్రు. ఇప్పుడు 2 రకమైన ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. నేను ఆల్రెడీ చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్లో జరిగిన కన్స్ట్రక్షన్స్ నేషనల్ బిల్డింగ్ నామ్స్కి 95 to 98% వయలేషన్లో ఉన్నాయి. అందుకోసం అడిషనల్ ఎఫ్ఎస్ఐకి జిఎస్టీ ఖచ్చితంగా పెడతారని న్యూస్ ఉంది. అది నిన్నటి జిఎస్టీ మీటింగ్లో ఏం సాల్వ్ కాలేదు. జనవరిలో మళ్ళీ పెట్టే జిఎస్టీ మీటింగ్లో తప్పకుండా అజెండా వస్తుందని సమాచారం. అంటే నేషనల్ బిల్డింగ్స్ నామ్స్ ప్రకారం బిల్డింగే ఇల్లీగల్. సరే బిల్డింగే ఇల్లీగల్ అంటారు కదా, మరి ల్యాండ్ అంటే ఆ యూడిఎస్ఏ ఇల్లీగల్. అటు యూడిఎస్ లేదు, అటు ఫ్లాట్ ఇల్లీగల్. అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ ఇల్లీగల్. ఈ ప్రాజెక్ట్ ఇల్లీగల్ అయినా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, ప్రాజెక్ట్ ఇల్లీగల్ అయితే మున్సిపల్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినాయి అనుకోండి, రెరా పర్మిషన్ ఎలా వచ్చింది? రెరా నామ్స్ ప్రకారం లిటిగేటెడ్ క్రిమినల్ ఇంటెంట్ ఉన్న ల్యాండ్స్ రిజిస్టర్ ఎట్లా అయినాయి, దానికి రెరా అప్రూవల్ ఎట్లా వచ్చింది? ఈ భూభారతి చట్టం పక్కాగా ఇంప్లిమెంట్ అయితే నాకు అందుతున్న సమాచారం ఏమంటే దాదాపు 30% వెస్ట్ హైదరాబాద్ ల్యాండ్స్లో భయంకరమైన లిటిగేషన్స్ స్టార్ట్ అవుతాయి. అందుకోసం చాలా ల్యాండ్స్ వైట్ పేపర్పై ట్రాన్స్ఫర్ అయిపోయినాయి 60% to 80% డిస్కౌంట్లో. అంటే ఇప్పుడు అక్కడ విల్లా ప్లాట్స్ హై రైజెస్లో కొన్న వాళ్ళు, వీళ్ళ పరిస్థితి రాబోయే రోజుల్లో చాలా ఘోరంగా ఉండబోతుంది. అలర్ట్గా ఉండాలి అందరూ. ఈ న్యూస్ మీకు మళ్ళీ ఫ్లో అవుతుంది. మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే ఒకసారి ల్యాండ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోమని చెప్పండి. ఫుల్లీ బిల్ట్ విల్లా అండ్ హై రైజెస్ టౌన్షిప్స్ పైనే లీగల్ లిటిగేషన్స్ రాబోతున్నాయి. నేను చెప్పలేదని చెప్పకండి, నేను చెప్పేసిన, మీకు హింట్ ఇచ్చేసిన. దీనికన్నా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఫేమస్ బిల్డర్స్ ఆల్రెడీ లక్షల కోట్ల అప్పులలో ఉన్నారు. వాళ్ళపై ఈ పిడుగు పడి కొంతమంది జైలు పాలయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయట. నాకు అందుతున్న సమాచారం ఏమంటే కొంతమంది జైలుకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. భూభారతి చట్టం అయితే వాళ్ళు మళ్ళీ దాంట్లో మేనేజ్ చేస్తే మనం ఏం చేయలేం, కానీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయితే కొంతమంది జైలుకు కూడా పోవచ్చు, కొంతమంది అప్పుల పాలై ఏమనే చేసుకోవచ్చు అనే సమాచారం అందుతుంది. మనకున్న సమాచారం ఏమంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకో 6 months to 8 months to 9 months కంటిన్యూ అయితే మనకు బ్రేకింగ్ న్యూస్లో కొన్ని విషాదకరమైన సంఘటనలు, కొన్ని ఇష్యూస్ బయటపడవచ్చు అని మనకు సమాచారం అందుతుంది. కావున రియల్ ఎస్టేట్ అది హై రైజెస్లో విల్లా ప్లాట్స్ కొనేటోళ్ళు వెస్ట్ హైదరాబాద్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, యాదాద్రి దిక్కు భారీగా ప్లాట్లు కొన్నోళ్ళు ఒకసారి
భూభారతి చట్టంలో, కొత్త చట్టంలో మీ ల్యాండ్స్, ప్లాట్స్ ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోండి. కొత్తగా బ్లాక్ లిస్ట్ అయిన ఏరియాస్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఫ్యూచర్‌లో మీకు ఆ సిట్యుయేషన్ క్లియర్ అయ్యి, అసలు ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్స్ లీగల్లీ కరెక్టా కాదా అని మీకే అర్థమైపోతది. కావున ఈ టైంలో మీరందరూ మీ డాక్యుమెంట్స్‌ని రెడీగా పెట్టుకోండి. ఎల్ఆర్ఎస్ పిలుపొస్తే పోండి. రాకపోతే కూడా మీరు ఒకసారి కొత్త సాఫ్ట్‌వేర్ ఇంప్లిమెంట్ కాంగానే మీరు మీ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేపించుకోండి. ఈ పొజిషన్‌లో లేకపోతే నో ప్రాబ్లమ్. కానీ పొజిషన్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉంటే మీరు లీగల్ రెమెడీస్ వెతుక్కోవాల్సొస్తది. కొన్ని చోట్ల లీగల్ రెమెడీ కూడా లేదు అని చాలామంది అంటున్నారు. అలాంటి ల్యాండ్స్ చాలా ఉన్నాయట హై రైజెస్‌లో. అంటే లీగల్ రెమెడీనే లేదు. గ్యారంటీ ఓడిపోతారు. మరి అలాంటి వాళ్ళు ఫ్లాట్స్ కొన్నోళ్ళ భవిష్యత్తు ఏముంటదో మనకు తెలవదు గానీ, ప్రస్తుతానికైతే సిట్యుయేషన్ క్రిటికల్‌గా మారింది అని చాలామంది చెప్తున్నారు. దీనిపై మీరు విశ్లేషించుకోవాలి అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.